జోసెఫ్ నెంబర్ చెప్పు ఒకసారి. 0053. హలో హలో, జోసెఫ్ గారు మాట్లాడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి బిడ్డ. నేను ప్రసన్న అండి, నా పేరు. ట్రీ మీడియా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఆమేన్. స్టెల్లా అని మీకు ఎవరైనా తెలుసా అండి? లేదు బిడ్డ. స్టెల్లా పేరుతో ఉన్న బిడ్డ అంట, యువతి మీకు బిడ్డ. ఎవరైనా ఒకసారి తెలుసా? అతను ఆ అమ్మాయి మాట్లాడే మీ మాటలు చర్చికి మీరు వస్తూ వినండి. ఉండేదట, మీకు బిడ్డ అంట. తెలుసా? బిడ్డ నా అమ్మ వచ్చేది మీ చర్చికి వస్తుండేదా? మా చర్చికి వస్తుండే బిడ్డ. ఓకే ఓకే అండి. ఇప్పుడు మీరు ఆ చర్చిలో పాస్టర్ గా ఉన్నారా? మనందరం దేవుని బిడ్డలమే. ఇప్పుడు ఆ స్టెల్లా అనే యువతి మా దగ్గరకు వచ్చిందండి, మీడియా ఛానల్కి వచ్చింది. ఇప్పుడు మేడం ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాతో పాటు. ఆవిడ మాట్లాడతారు, ఒకసారి మీతో మాట్లాడండి. ఆమేన్. ఆమెన్ అంట, ఆమెన్. మధ్యలో ఆమెన్ ఎందుకు వచ్చింది? ఎక్కడ పడితే అక్కడ ఆమెన్ అనే పదాలు వాడతారా ఎక్కడైనా? నేను యేసయ్యను చూపిస్తాను అని చెప్పారా మీరు? ప్రైజ్ ది లార్డ్. అవును బిడ్డ. చూపించారా మరి యేసయ్యని? ఈ లోకపు జనాలు అన్నిటికీ ఆ యేసువే కారణం బిడ్డ. అర్థమైందా ఎంత ఫేక్ మీరు వ్యక్తి యేసయ్యని అయితేను? చూపించారా లేదా చెప్పండి. పరలోకం మా తండ్రికి తెలుసు బిడ్డ. మనము అందరము. కాదు జోసెఫ్ గారు, నేను చెప్పేదానికి మీరు సూటిగా మాట్లాడండి. ఆమేన్. స్టెల్లా ఆమెన్ అనే పదము ఎక్కడ వాడాలో కూడా తెలియని ఈ పాస్టరు అసలు పాస్టరేనా అనే నేను ప్రశ్న అడుగుతున్నాను ఈ రోజు. మీరు యేసయ్యని చూపించారా లేదా? చూపించారు అని చెప్తుంది ఆవిడ. అవును బిడ్డ, చూపించాను. అవునా? అంత ఈజీగా చూపెడతాడా యేసుక్రీస్తుకి? దేవుణ్ణి చూపించడం అంటే ఏంటండి? యేసయ్యని చూపించడం అంటే ఏంటి? మీరు ఇద్దరు యేసుని నమ్ముకోండి బిడ్డ. మీరు ఫస్ట్ బిడ్డ బిడ్డ అంటాం ఆపండి. పేరు పెట్టి పిలవండి, లేకపోతే మేడం అని పిలవండి. బిడ్డ ఏంటండి బిడ్డ? పాస్టర్ కదండి. అవునండి. నమ్ముకున్నాను. అవునవును, కరెక్టే. నాకు ప్రైజ్ ది లార్డ్. సరే, నాకు కావాల్సింది మీరు స్టెల్లాకి యేసయ్యని చూపించారు అని చెప్తున్నారు. యేసయ్యని చూపించడం అంటే ఏంటి అని నేను అడుగుతున్నాను. దానికి మీరు సమాధానం చెప్పండి. యేసయ్యని చూపించడం అంటే ఏంటి? ఆ బిడ్డ ఇక్కడికి చర్చికి వచ్చి ప్రేజ్ చేస్తుండే బిడ్డ. చేస్తుంటే హలో ప్రేయర్ చేస్తుంటే మీరు యేసయ్యని చూపిస్తానని చెప్పారు, అంతే కదా? అవును బిడ్డ. మరి యేసయ్యని చూపించారా లేదా అని అడుగుతున్నా. చూపించిన బిడ్డ. ఆ స్టెల్లాకి మతిస్థితం సరిగ్గా లేడం వల్ల మళ్ళీ ఒకసారి పంపించండి చర్చికి. ఈ పరలోకం ఉన్న ఈ యేసు దర్శనం చేసుకుంటది. ఒక్క నిమిషం ఆగండి. మీ దగ్గరికి స్టెల్లాని కాదు, పోలీసులు పంపిస్తాను. మాకు మొత్తం మీ నాటకం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి 4 నెలల గర్భవతి. చూడండి బిడ్డ, ఆ బిడ్డ లేదు మీకు అలా చెప్పిందని మీరు అనుకుంటున్నారేమో. మేము మెడికల్ టెస్టులు చేయించాము ఆవిడకి. ఆవిడ గర్భవతే. ఆవిడ చెప్పేది కరెక్టే. ఆ గర్భానికి మీరే కారణం. దేవుణ్ణి చూపిస్తాననే నెపంతో ఆమెని 45 రోజులు మీరు ఒక ఇంటికి రప్పించుకున్నారు. నగ్నంగా కూర్చుని మనం పూజలు చేస్తే మనకు యేసయ్య కనిపిస్తాడు, ప్రార్థన చేస్తే అని మీరు చెప్పి ఆ అమ్మాయిని మీరు ఏం చేశారో మీకు తెలుసు, మాకు అర్థమైంది. కానీ చాలండి, దీనికన్నా ఎక్కువ దారుణం ఇంకా వినలేము. సో డైరెక్ట్ మనం వీడియోలో వెళ్ళిపోదాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీరే దీన్ని బట్టి నిర్ణయించండి. దీనికి ఏ విధంగా మనం రెస్పాండ్ ఇవ్వాలి, దీనికి ఏ విధంగా మనము స్పందించాలనో మీరు ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీలైనంత వరకు సేవ్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. ముఖ్యంగా నేను క్రీస్తు విజయం ఛానల్ని కూడా చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియో బయట తీసినందుకు నేను కూడా ఈ వీడియో బయట తీస్తున్నాను. ప్రతి క్రైస్తవ సమాజంలో ఇలాంటి వీడియో పోవాలి. ఎందుకనంటే ఆయన ఫేక్ పాస్టరా రియల్ పాస్టరా అనేది మనకు అర్థమైపోతుంది. సో దీని వెనకలో మన క్రైస్తవ టీం కూడా ప్రతి క్రైస్తవ ఛానల్లో, ప్రతి క్రైస్తవ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోస్ చేరాలని నేను కోరుతున్నాను. క్రైస్తవ సమాజము మేల్కోవాలని చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.